హాయ్ గాయస్, ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. మనం ఏదైతే నేను బిగ్ బాస్ ఆడిషన్ వీడియో అయితే ఒకటి పెట్టాను కదా, దాని నుంచి అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేటు మనకి ఇవాళ ఇప్పుడే నేను రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వస్తున్నాను. ఇప్పుడే ఒక మెయిల్ వచ్చింది. ఏంది మెయిల్ వచ్చిందని చెప్పి ఓపెన్ చేస్తే బిగ్ బాస్ అగ్ని పరిషత్ సీజన్ 2 నుంచి అయితే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఏందో అప్డేట్ అయితే ఒకసారి మెయిల్ ఓపెన్ చేసి చూద్దాం. నాకు తెలిసి సెలెక్ట్ అయితే బాగుంటుంది, చూద్దాం. మెయిల్ అయితే రిప్లై ఇచ్చారు. మ్యాక్సిమం కొంతమందికి రిప్లై కూడా ఎవరు రిప్లై అయితే ఇచ్చారు. సెలెక్ట్ అయ్యామో కాదా అని చెక్ చేద్దాం. పని చేస్తే ఎంత తేడాగా ఉంది. రిజెక్షన్ మెయిల్ అంటే రిజెక్ట్ చేస్తున్న రిప్లై మెయిల్ అనమాట. ఏంటి బ్రో, సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ లేకపోతే సెలెక్ట్ చేయరా? కనీసం ఏముందో అని చెక్ చేసేదానికి టాలెంట్ కూడా ట్రై చేయరు అనమాట. ఏం మనుషులయ్యా నాయన. సరే ఓకే, మనకి అదన్నా రిప్లై ఇచ్చారు. కొంతమందికి అది కూడా ఇవ్వకపోవచ్చు. సరే రిప్లై ఇచ్చారు, థ్యాంక్ యూ. ఏమన్నా మనకి డీటెయిల్స్ ఏం చెప్పారంటే, డియర్ అప్లికెంటెడ్ అంటే అప్లై చేసిన వ్యక్తి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్టెడ్ బిగ్ బాస్ సీజన్ 10 విఎల్ అప్లికేటెడ్, అది అప్లికేషన్ పెట్టిన వ్యక్తి, యూ కెన్ యువర్ అప్లికేషన్ అండ్ defect the waste put in input making and సెండింగ్. అదే వీడియో మీరు దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఒక వీడియో అనేది క్రియేట్ చేసి పంపించారు. మనకి ఇంగ్లీష్ వీక్ అర్థం చేసుకోండి. వీడియో బిగ్ బాస్ సీజన్ అదే వీడియోస్ ఫర్ బిగ్ బాస్ అగ్ని పరిషత్ సీజన్ 2 అదే వీడియో చేసి పంపించారు కదా, ఒక వీడియో క్రియేట్ చేసి దీనికి అందులో టైం ఇచ్చాను. ఓకే, ఆఫ్టర్ కేర్ఫుల్ కన్వీనియన్స్ విల్ రిజెక్టెడ్ టు ఇన్ఫార్మ్. అదే మీరు అప్లై చేసిన అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తున్న ఇన్ఫార్మ్ చేస్తున్నాము. You have not been selected for the next round. అదే ఇప్పుడు వీడియో చేసి పెట్టేది ఒక రౌండ్ అనమాట. దాని తర్వాత వాళ్ళు పిలుస్తారు కదా, మీరు ఏం చేస్తారా అది నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. మనం ఎక్కడితోనే కథం అస్సాం వెళ్ళిపోయాం, అస్సాం బస్ ఎక్కేసాం. నెక్స్ట్ రౌండ్, దిస్ టైమ్ విల్ బి థ్యాంక్ యూ ఫర్ ద కంటిన్యూషన్ సపోర్ట్. అదే మాకింత సపోర్ట్ అగ్ని పరిషత్ సీజన్ 2 మీరు వీడియో చేసి మీ సపోర్ట్ ఇచ్చారు కదా. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అడ్వెంచర్స్. అదే అడ్వెంచర్స్ ఏదో తొక్క, మనకి అంత ఇంగ్లీష్ రాదు. నెక్స్ట్ ఏమైనా పేకపోతుంటే దానికి నా సపోర్టు, మా టీం అంతా సపోర్టు. బిగ్ బాస్ అదే బిగ్ బాస్ టీమ్ ఫర్ బిగ్ బాస్. అది భయ కథం. మనం అయితే సెలెక్ట్ కాలా. అసలుకి రిప్లై కూడా రాదనుకున్నా, మనం అసలు చూసారో చూడలేదనుకున్నా. అట్టకైతే మన వీడియో అయితే చూశారు, రిప్లై అయితే ఇచ్చారు. ఓకే, ఏం చేస్తాం, సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకే భయ ఏదైనా. మన లాంటి వాళ్ళకి ఏముండదు. ఊడు ఏం పీకలేరు, అదే సపోర్ట్ చేయలేరు అంతే. ఇప్పుడు మీరున్నారు, చూస్తారు, అసలు చూసిన వాళ్ళన్నా లైక్ కొట్టి సపోర్ట్ కూడా చేయరు. ఏం చేస్తాం, ఏం చేయలేం. సరే నెక్స్ట్ బిగ్ బాస్ ఏమైనా అప్డేట్లు వస్తే చూద్దాం. అఫీషియల్గా మన నాగార్జున గారు ఏదో అప్లై చేశారు, అందరూ థ్యాంక్ యూ అని చెప్పారు కదా, అదే అప్డేట్. ఇంకేమైనా అప్డేట్ వస్తే ఫ్యూచర్లో చెప్తాను. థ్యాంక్ యూ. అగ్ని పరీక్ష, నేనైతే అగ్ని పరీక్షకి వీడియోస్ అయితే పెట్టలేను, ఎందుకంటే నాకు ఇంట్రెస్టే లేదు. ఇప్పుడు ఒక మనిషి బిగ్ బాస్ మీద వీడియోలు చేస్తారు, అదే మన జనాలు బిగ్ బాస్ చూస్తాం, అదే ఒక 3 నెలల ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తాం.
దానికి ముందు నుంచి ఇంకో 2 నెలలు కూడా ప్రెస్టేషన్లోకి వెళ్ళాలా? ఏమన్నా ఇంపార్టెంట్ అయితే చెప్తాను, లేదంటే అగ్నిపరీక్ష గురించి ఎక్కువ వీడియోస్ అయితే పెట్టలేను. బిగ్ బాస్ అఫీషియల్గా స్టార్ట్ అయినప్పుడు దాని మీద వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ చేయండి భయ్యా. మీ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మా లాంటి వాళ్ళు వాడికి వెళ్ళగలరు. మనకు కానీ ఒక 100K ఫాలోవర్స్ కానీ ఒక 1 మిలియన్ వీడియో పెడితే ఇల్లుంటే ఇప్పటికి మనం కూడా సెలెక్ట్ అయ్యేవాళ్ళం. లేదు కాబట్టి రిజెక్ట్. కొట్టు భయ్యా, నెక్స్ట్ సీజన్ ట్రై చేద్దాం. అది కాకపోతే ఇంకా నెక్స్ట్ సీజన్ అంతే, ట్రై చేయాలంతే.